హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డాక్టర్ ఎన్టీఆర్ హెచ్ఎస్ నుంచి నిన్న 11:55 పిఎంకి మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే ఎలిజిబిలిటీ లిస్ట్, నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్, పెండింగ్ లిస్ట్ అని 3 లిస్టులు అనేవి అఫీషియల్గా రిలీజ్ చేసి డిలీట్ చేసేస్తాడు. సో ఆ టైంలో నాకు మాత్రం ప్రొవిజనల్ లిస్ట్ అది దొరికింది. సో దాన్ని వాట్సాప్ గ్రూప్లలో అప్డేట్ చేశాను. మరి ఇంత లేట్ నైట్ వీడియో చేయడం ఎందుకని వీడియో అయితే అప్డేట్ ఇవ్వలేదు. సో అండ్ ఇంకోటి ఏంటంటే నాకు 4 PM ఆ టైంకే టికెట్ రైజింగ్ అనే అప్డేట్ వచ్చింది అని తెలుసు. కానీ మీకు తెలుసు రీసెంట్గా మనకి ఎన్టీఆర్హెచ్ఎస్తో జరిగిన ఇష్యూ. సో ఆ ఇష్యూ వల్ల ఇంకా నాకు ఆ అప్డేట్ ఇవ్వాలనిపించలేదు. ఎందుకంటే ఏదైనా అఫీషియల్ వస్తేనే ఇద్దామో, సో మనం ముందుగా చెప్పడం ఎందుకు అనేది. ఎందుకంటే ఆ రైజ్ టికెట్ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించిన డేటా తీస్తుంటే మనకు అర్థమైంది ఏంటంటే ఎవరైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో తప్పులు ఉన్నాయో వాళ్ళ కోసమే ఇచ్చినట్టు అనిపించింది. కానీ దాన్ని ముందుగా నేను చెప్పడము, మళ్ళీ అదొక ఇష్యూ అవ్వడం, సో దాన్ని వదిలేసి అఫీషియల్గా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేశాను. కానీ 11:55 PMకి రిలీజ్ చేశారు. మేబీ మళ్ళీ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉండొచ్చు, మళ్ళీ డిలీట్ చేయడం జరిగింది. సో ఈరోజు మార్నింగ్ కల్లా రిలీజ్ చేస్తారేమో చూద్దాము. అయితే ఈ పర్టికులర్ వీడియోలో నేను మీకు ఏం చెప్తానంటే, మీ నేమ్ అనేది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉంటే ఏం చేయాలి, ఓకేనా, నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉంటే ఏం చేయాలి, పెండింగ్ లిస్ట్లో ఉంటే ఏం చేయాలి, అసలు టికెట్ రైజింగ్ అనేది ఎలా చేసుకోవాలి, అండ్ కాంపిటీషన్ ఎలా ఉంది, కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయనేది మీరు చెక్ చేస్తూ ఉంటారు. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. సో అక్కడ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. నాతో ఎవరైనా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్ ఉంటుంది కదా, 7893947228. సో ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. నేను ఈ వీడియోని 2 AM రికార్డ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే సో మెరిట్ లిస్ట్ వచ్చిన దగ్గర నుంచి 2 AM వరకు మీకు కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి రెడీ చేయడానికి అయితే ట్రై చేశాను. మ్యాక్సిమం మార్నింగ్ 10 AM ఆర్ 11 AM ఆ టైంలో మళ్ళీ వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు ఇచ్చిన లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ మాత్రమే మళ్ళీ డైరెక్ట్ లిస్ట్ వస్తే, ఓకేనా. సో ప్రజెంట్ మనం ఈ అప్డేట్ చూద్దాము. సో ఈ అప్డేట్లో మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది, ఓకేనా. దీంతో పాటు నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఇచ్చారు, అండ్ దాంతోపాటు పెండింగ్ లిస్ట్ ఇచ్చారు. అంటే రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ ఏదైతుందో ఆ పెండింగ్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి, ఓకేనా. ఈ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ టాప్లో సెర్చ్ అనేది ఉంటుంది కదా, ఈ సెర్చ్ మీద క్లిక్ చేసి మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి. సో మీ పేరు ఉంటే పర్లేదు, ఓకేనా. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉంటే పర్లేదు, చెక్ చేసుకోండి. సో వాళ్ళు మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ వరకు కూడా వెయిట్ చేయండి. మేము చెప్పే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మేము యూనివర్సిటీనే మాకు చెప్తుంది అని కాదు, వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారం మేము చెప్తున్నాము, ఓకేనా. మమ్మల్ని సో యాజ్ ఏ వాళ్ళ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ మీకు చెప్పే వాళ్ళలాగానే భావించండి, కానీ మేమే 100% కరెక్ట్ కాదు, ఓకేనా. సో ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది వాళ్ళు రిలీజ్ చేసి డిలీట్ చేశారనమాట. సో ఈ లిస్ట్లో మీరు పేరు ఉంటే చెక్ చేసుకోండి, మీ పేరు ఎక్కడ ఉందనేది చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ మీ పేరులో కానీ ఇక్కడ మీ ఓసీ కానీ మీకు సంబంధించిన ఏరియా కానీ లేకపోతే ముస్లిం మైనారిటీ కానీ ఆంగ్లో ఇండియన్ కానీ లేకపోతే ఈడబ్ల్యూఎస్ స్టేటస్ కానీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో చెక్ చేసుకోండి. సో ఇది ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నవాళ్ళు. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో అన్ని కరెక్ట్గా ఉంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా ఫస్ట్ పాయింట్, అండ్ నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్లో మీ పేరు ఉన్న సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ వచ్చేసరికి మీ పేరు అనేది పెండింగ్ లిస్ట్లో ఉన్నా కూడా, ఓకేనా. సో మీరు గ్రీవెన్స్ చేసుకోవడానికి, ఓకేనా, ఇంకా ఎనేబుల్ చేయలేదు, లింక్ ఎనేబుల్లోనే ఉంది, కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇప్పుడు ఇచ్చిన దాని ప్రకారం మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు. గ్రీవెన్స్ అంటే ఏంటి, నా దగ్గర మిస్టేక్ ఉంది, ఈ మిస్టేక్ని మళ్ళీ సాల్వ్ చేయండి అని అంటే యూనివర్సిటీ వాళ్ళకి మనం ఒక అప్లికేషన్ లాంటిది పెట్టుకోవడం అనమాట, ఓకేనా. సో ఈ గ్రీవెన్స్ పెట్టుకోవడానికి 5th September 2024 by 2 PM వరకు అవకాశం అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది, ఓకేనా. ఈ లిస్ట్ ప్రకారం మళ్ళీ ఏమైనా మారుస్తారో లేదో మనకి లేదు. సో ఈ లిస్ట్ ప్రకారం ఇవ్వడం జరిగింది. దీనికోసం స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ హోమ్ పేజ్ లాగిన్ ఏదైతే ఉందో ఆ హోమ్ పేజ్ లాగిన్లోకి వెళ్ళాలి. సో హోమ్ పేజ్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత సో ఇలా ఉంటుంది, టికెట్ గ్రీవెన్స్ అని ఉంటుంది, ఓకేనా. టికెట్ గ్రీవెన్స్ మీద క్లిక్ చేయండి. సో టికెట్ గ్రీవెన్స్ మీద క్లిక్ చేస్తే రైజ్ టికెట్ ఉంటుంది, ఓకేనా. సో ఈ రైజ్ టికెట్ ఉంటుంది కదా, ఈ రైజ్ టికెట్ మీద క్లిక్ చేయండి. ఈ రైజ్ టికెట్ మీద క్లిక్ చేస్తే గ్రీవెన్స్ టైప్, గ్రీవెన్స్ ఫర్, నోట్ ఏంటి,
అండ్ ఏదైనా ఫైల్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారా? సో ఫైల్ అప్లోడ్ చేయాలనుకుంటే ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు టికెట్ అనేది రేజ్ అవుతుంది. సో మీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ అయినా తప్పున్నా మీరు గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు, లేదు నాట్ ఎలిజిబిలిటీలో ఉన్నా మీరు గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు, పెండింగ్లో ఉన్నా కూడా గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అవకాశం మేబీ ఇచ్చుంటారు. ఎందుకంటే ఇందులో ఉన్న గ్రీవెన్స్ టైప్లోకి వెళ్తే 6 సెలెక్టెడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఓకేనా, ఒకటి పర్సనల్ డీటెయిల్సా, రెసిడెన్షియల్ అడ్రసా, ఎడ్యుకేషన్ డీటెయిల్సా, స్పెషల్ కేటగిరీసా, లోకల్ నాన్ లోకల్ స్టేటసా, అప్లోడ్ డాక్యుమెంట్సా. ఇందులో మీరు గ్రీవెన్స్ టైప్లో దేన్ని పెట్టుకోవాలనుకున్నారు, ఏది మార్చుకోవాలనుకున్నారు అనేది సో ఇక్కడ గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ పేజ్ గ్రీవెన్స్ ఫర్ క్యాండిడేట్ నేమా, జెండరా, మొబైల్ నంబరా, ఆల్టర్నేట్ మొబైల్ నంబరా, ఆధార్ కార్డా, ఈమెయిలా, సోషల్ స్టేటసా, మైనారిటీ స్టేటసా, లేకపోతే ఈడబ్ల్యూఎస్ఆ, సిటిజన్షిప్పా, ఆంగ్లో ఇండియనా, హౌస్ నెంబరా, విలేజా, స్టేటా, డిస్టికా, ఏది పెట్టుకోవాలనుకుంటే ఆల్మోస్ట్ మీ అప్లికేషన్లో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో దేనికోసమైనా మీకు గ్రీవెన్స్ పెట్టుకోవడానికి ఇక్కడ వాళ్ళు అవకాశం ఇచ్చారు. సో సెలెక్ట్ గ్రీవెన్స్ ఫర్ అని పెట్టుకొని నోటు ఫైల్ అప్లోడ్ చేసుకొని సేవ్ చేసినట్లయితే మీకు టికెట్ రైజ్ అవుతుంది. సో ఆ టికెట్ని వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మేబీ 5th సెప్టెంబర్ 2024 తర్వాత సో మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏమైనా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉండొచ్చు. ఓకేనా, సో వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం మాత్రమే, మనమేం దీనికి 100% చెప్పలేము. సో ఒకవేళ మళ్ళీ వాళ్ళు ఏమైనా చేంజెస్ చేసి ఇస్తారా లేదా అనేది వాళ్ళ యూనివర్సిటీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మిస్టేక్స్ ఉంటే మీరు ఇది చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. సో కాబట్టి మీరు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నా, నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉన్నా అండ్ పెండింగ్ లిస్ట్లో ఉన్నా కూడా మీరు భయపడాల్సిన పని లేదు. ఇక పెండింగ్ లిస్ట్ అంటారా అండ్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో అంటారా, ఇప్పుడు నా దగ్గర అవైలబుల్గా లేవు. మేబీ మార్నింగ్ నేను లేచేసరికి ఏమైనా అవైలబుల్గా ఉంటే నేను మీకు పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు లేకపోతే పెండింగ్లో ఉంటుంది, పెండింగ్లో లేకపోతే నాట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ 3 లిస్టులలో మీరు అప్లికేషన్ కరెక్ట్గా చేసి ఉంటే ఏదో ఒక లిస్ట్లో మీ పేరు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. దీని మీద కూడా మళ్ళీ ఏదో కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు. సో ఎందుకు అంటే ఆ 3 లిస్టులలో అప్లికేషన్ చేసిన వాళ్ళ ప్రతి ఒక్క నేమ్ అనేది వాళ్ళు ఇంక్లూడ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. సో ఇది సెలెక్ట్ చేసుకోవడానికి అయితే చూసుకోండి. సో కాంపిటీషన్ ఎలా ఉంది, కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయంటే, సో కాంపిటీషన్ కానీ కట్ ఆఫ్ చెప్పాలంటే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో చెప్పడానికి కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్కి మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్కి కొంచెం డిఫరెన్సెస్ ఉండొచ్చు. ఎందుకు డిఫరెన్సెస్ ఉంటాయంటే సో పెండింగ్ లిస్ట్ అంటున్నారు, నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్ అంటున్నారు. సో వీటిలో నుంచి కొంతమంది స్టూడెంట్స్ మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్కి యాడ్ అవ్వచ్చు. అలా ఒక్కరు కూడా డిఫరెన్స్ అంటే ఒక క్యాండిడేట్ కూడా డిఫరెన్స్ అవుతారు. సో కాబట్టి కాంపిటీషన్ని ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని అనలైజ్ చేయొచ్చు. అనలైజ్ చేసి చెప్పండి అంటే నేను చెప్తాను, కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తే మళ్ళీ కట్ ఆఫ్స్ అనేవి చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి నా ప్రయత్నంగా నేను ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో సో ఈ కాంపిటీషన్ని బేస్ చేసుకొని ఇందులో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో క్యాస్ట్ వైజ్ ఎక్కడ ఉన్నారు అండ్ ఓసీలో ఎంతమంది, ఎస్వీలో ఎంతమంది, ఏఈలో ఎంతమంది అనేది తీసి చెప్పడానికైతే ట్రై చేస్తాను. మీరు కొంచెం ఓపికగా వెయిట్ చేయండి, నేను ఖచ్చితంగా కట్ ఆఫ్స్ అనేది చెప్తాను. కానీ నేను చెప్పే కట్ ఆఫ్స్ 100% రియల్ అవ్వవు. ఓకేనా, సో ఇది డిపెండ్స్ ఆన్ స్టూడెంట్స్ ప్రయారిటీ, ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే వాళ్ళు, సీట్స్ అండ్ వీటన్నిటి మీద ఆధారపడి మనకు కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో వీడియో నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.